హాయ్ వ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ ప్రతిసారి వాళ్ళు చెప్పేది నమ్ముతారని అనుకుంటా ఉన్నారు రాష్ట్ర జనాలు. ఎందుకు నమ్ముతారండి అలా? ఇప్పుడు బడిలో మాస్టర్ చెప్పినటువంటి పాఠమే క్లాసులో ఉన్న 10 మంది పిల్లలు కూడా ఒకలాగా అర్థం కాదు. అది నిజమా అబద్ధం అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని ఆయన చెప్పినా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీరు తూర్పు అని చెప్తున్నారు, నాకు ఈ మూల కనిపిస్తుంది ఏంటి? అది తూర్పు కాదు కదా, అది వచ్చేసి ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉంది కదా, అంటే అది వచ్చేసి ఆగ్నేయం కదా, మీరేంటి ఈస్ట్ అంటారు? ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది దిక్కులు తెలియనప్పుడు ఆ మూల అని అంటారు తప్ప అది ఈస్ట్ అని చెప్పేసి అనలేరు. ఇలా క్లాసులో పిల్లలే ఉంటే చదువుకున్నటువంటి వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, ఎదగని వాళ్ళు, ఇలా రకరకాల కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీలు కావచ్చు, వాళ్ళు చేసేవి నిజమా అబద్ధమా, తప్పా ఒప్ప, డ్రామానా, నిజమా, గ్రాఫిక్సా, ఏంటి క్లారిటీ ఉంటుంది కదా. దానివల్ల ఏమవుతుంది? నాన్న పులి కథ ఐడియా ఉంది కదా. ఓ పిల్లోడు మేకలను తీసుకొని అడవికి వెళ్తాడు వాళ్ళ నాన్నతో పాటు. వాళ్ళ నాన్న వచ్చేసరికి నేను కట్టెలు కొడతా ఉంటాను రా, పులి వచ్చి ఇటు సైడు, అది వచ్చినప్పుడు అరువు నేను వస్తాను రా అంటాడు. ఈ పిల్లోడు మేకలు కాస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? నాన్న పులి అని వస్తూ ఉంటాడు. ఆయన త్వరగా వచ్చేస్తాడు. ఏంటంటే నువ్వు వస్తలేదని టెస్ట్ చేశా. సరే, రెండోసారి అలాగే అగైన్ తప్పుడు అలా చేయకూడదురా, ఒకసారి చేయకని చెప్పేసి ఆయన కట్టెలు కొడతా ఉంటాడు. ఈలోపు నిజంగానే పులి వచ్చింది. వాడు పక్క మేకల్ని పులి పట్టుకెళ్తాం చూసి అరుస్తూ ఉంటాడు, నాన్న పులి అని, ఏడుపులు పెడబొబ్బులు. ఆయన సరే వాళ్ళ నాన్న పట్టించుకోడు. ఎందుకు? ఇదే పని కొన్నాడు రా బాబు. ఎగ్జాక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న క్యాటలిసిస్ నా ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఆ గాయం ఏదైతే ఉందో ఆయన ఫేస్ మీద కనిపిస్తుంది, అది గజమాల వేస్తున్న మూమెంట్లో ఆ గజమాలకి ఉన్నటువంటి ఆ చెక్కో దానికి ఉన్నది మేకో అది గుచ్చుకొని అయింది తప్ప వేరేది కాదు, కావాలంటే మీరు వీడియోస్ చెక్ చేయండి అని చెప్పారు. అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్కి ఏం కాదు. దెన్ ఆ తర్వాత ఆ వివేకానంద స్కూల్ అని ఏదైతే ఉందో అజిత్ సింగ్ నగర్లో, ఆ గంగనామ గుడికి అండ్ వీళ్ళున్న దానికి మధ్యలో, ఆ వివేకానంద స్కూల్ దగ్గర 2nd ఫ్లోర్ 2 అంతస్తులు ఉన్నాయి. సో అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ అయితే వస్తున్నట్టుగా అయితే కనిపించింది. ఎందుకంటే దాని ఎఫెక్ట్కి జగన్మోహన్ రెడ్డికి పక్కకు సైడ్ అయిపోయాడంట. అంటే ఇది వస్తుంది అని ఇట్లా ఒకసారి తుల్లింత. దెన్ అది బలంగా జగన్మోహన్ రెడ్డి తాకిందా లేదా కానీ అది వెల్లంపల్లి శ్రీనివాస్గా తగిలింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 వీడియోలు ఇక్కడ. ఒకటి గజమాలకు సంబంధించి దాన్ని తీస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గాయం అవటం, పక్కన ఉన్న వాళ్ళు తొడవటం, ఈలోపు సెక్యూరిటీ వాళ్ళంతా అలర్ట్ కాకుండా సైలెంట్గా ఉన్నారు. ఎందుకు ఏంటంటే అది మాల అని చెప్పేసి ఆ గజమాల వల్ల ఉన్న ఆబ్జెక్ట్లో ఏదో ఉండి గుచ్చుకుంది అని అందరికీ అర్థమైంది. రెండోసారి వచ్చేసి కూడా అలర్ట్ కాలేదు. ఎందుకు ఏంటంటే తగిలింది వెల్లంపల్లి శ్రీనివాస్కి. అండ్ మరో చీకటి, కరెంటు ఆపున్నారు. అజాగ్రత్త. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పరదలు కట్టుకొని ఎందుకు వచ్చాడు బాబు విన్నాలంటిదిగో ఇదే. అంటే జనాల్లో ఈయన మీదకి దాడి చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారంటే మనకు తెలీదు, కానీ ఎవరో ఒకరు ఉన్నారనే విషయం మాత్రం అర్థమవుతాం. ఈవెన్ ఈ అజిత్ సింగ్ నగర్లో ఎక్కువగా పెట్లు కొట్టేవాళ్ళు, పక్షులను వేటాడేవాళ్ళు ఉంటారు అటు కార్డ్బేర్తో. దెన్ వాడెవడో కొట్టుంటాడని చెప్పేసి అనుకుంటున్నారు. పోనీ ఆ ఇష్యూ జరిగిన తర్వాత పోలీసులు ఆగమేఘాల మీద, అతడు సినిమాలో కానీ షాయిజీ షిండేని వచ్చేసి చావకుండా కాల్చాలి, తన సింపతి గెయిన్ చేయలేడు అనుకుంటాడు. కోట శ్రీనివాసరావు ఏం చేస్తాడు? షాయిజీ షిండే చనిపోతే నేనే సీఎం అవుతాను చెప్పేసి అనుకొని సోను సూద్తో డీల్ మాట్లాడుకొని దెన్ షాయిజీ షిండే లేపేస్తారు. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? పోలీసులకి. పలానా చోట ఉన్నాడు వెళ్ళరా అని చెప్తే ఇమీడియట్గా ఆగమేఘాలు వస్తారు. ఇక్కడ పక్కనే 30 మీటర్లు 20 మీటర్ల డిస్టెన్స్, ఎటు నుంచి వచ్చింది ఒక ఐడియా ఉంది. ఇమీడియట్గా వెళ్ళి స్కూల్ మొత్తం చుట్టూ అష్ట దిగ్బంధనం చేయాల్సిందే కదా. అప్పుడు ఈజీగా దొరికేవాడు కదా, లోపల ఎవడున్నాడు ఏంటి దేనివల్ల ఇదంతా అని చెప్పేసి అలా చేయలే, వదిలేశారు. పోనీ అలా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇమీడియట్గా వేహనంలో కూర్చొని అందరూ అలర్ట్ చేసి కరెంటు ఇవ్వాలి ఇమీడియట్గా, అది చేయలే. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు నాన్న పులి కథలో భాగంగా నిజంగానే గాయమైన
జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ నోట్ల కూడా జనాలు కానీ ముఖ్యంగా నెటిజన్లు అయితే అబ్బా బాబోయ్, మీమ్స్ ట్రోలింగ్లు ఘోరం అసలు. ఎంతకంటే బ్రెయిన్కి ఏం కాలేదు కానీ ఒకళ్ళు కామెడీగా, ఇంకొకళ్ళు వచ్చేసి ఇంకెన్నాళ్ళు ఇలా అని చెప్పేసి, ఇంకొంతమంది వచ్చేసి మావిడ ఫీల్ అవ్వట్లేదు ఈ మీద ఫీల్ అవుతుందని చెప్పి శ్రీరెడ్డికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే వివేకానంద రెడ్డి హత్య కేసులకు సంబంధించి చంద్రబాబే దోషి, కోడికత్తికి సంబంధించి చంద్రబాబే దోషి, అయ్యి బాబు ఇప్పుడు రాయి గులకరాయి దీనికి కూడా చంద్రబాబే దోషి, అంతే కదా మేము నమ్ముతున్నాంలే, సరే నెక్స్ట్ ఏంటి మరి ప్లాను అని చెప్పేసి సారా. ఇలా ఎంత దారుణంగా అంటే నెటిజన్లు పెడుతున్న పోస్టులు చూసి రావాల్సిన సింపతి ఏమో కానీ ఘోరాతిఘోరం డ్యామేజ్ జరుగుతుందిరా బాబు, వద్దు 1 day చాలు రెస్ట్ అని ఇమీడియట్గా మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. కోడికత్తి ఎక్కడో భుజం మీదకి ఇక్కడ జస్ట్ లైట్గా గుచ్చుకుంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తే అయిపోయేదానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే అయిపోయారు. ఎగైనా హైదరాబాద్ వెళ్ళిపోయి ఎంత డ్రామా ఆడారో మీరు చూశారు, ప్రాణాపాయం తప్పింది అన్నట్టు మీరు చూశారు. దానికి ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నారో, అసలు ఎన్ని రోజులు వార్తలు హల్చల్ చేసుకుని మీరు చూశారు. ఆ కోడికత్తి సీని పాపం జైల్లో ఎలా ఉంచారంటూ మీరు చూశారు. మన బెయిల్ వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇలాగే చేతను అనుకున్నట్టుగా ఉన్నారు. కానీ సింపతి వర్కౌట్ కాక జనాలంతా కూడా ఘోరాతిఘోరం పోస్టులు పెడుతూ ఉంటే పరువు పెట్టేట్టుందిరా బాబు అని చెప్పేసి ఆ చిన్నదానికి ప్లాస్టర్ దాన్ని బ్యాండేజ్ అనేది పెట్టేసుకొని మరల ఈరోజు ప్రచారానికి వెళ్ళిపోయారు. సాక్షిలోని ఎందులోనూ వామ్మో హత్యాయత్నం అట, హత్యాయత్నం, పెను ప్రమాదం, తీవ్ర గాయం, రెస్ట్ ఇన్ని అన్నారు కదా. 1 day సరిపోయిందా మరి, తగ్గిపోయిందా? సో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎంత దారుణం అంటే ఎర్రి పప్పలు కూడా కొండెర్రి పప్పలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ భాష చెప్పాలంటే వైసీపీ వాళ్ళ భాష ఎర్రి పప్పులు అంటే బుజ్జినాన్లు కదా, కొండెర్రి పప్పులు అంటే కొండ బుజ్జినాన్లు అంటే మరీ పిల్లలు, మరీ అమాయకులు అన్నట్టు. అందుకే రోజు పవన్ కళ్యాణ్ అన్నాడు, నీకు దెబ్బ తగిలితే రాష్ట్రం దెబ్బ తగిలిందంటే ఏంటి, అసలు నీ తగిలిన దెబ్బేనా లేదని అప్పుడు నాటకం ఏమో నమ్మలేకపోతున్నాం. వివేకానంద రెడ్డిది దారుణంగా చంపి గుండెపడని చెప్పిన వాళ్ళు మీరు. ఆ అబ్బాయి కోడికత్తి సీన్ వచ్చేసి నేను సింపతి కోసం చేశాను రా బాబు అతను అంటే లేదు ఇది భయంకరమైన హత్యాయత్నం అని చెప్పేసి లోపల నుంచి 2 నెలలు. మీరు ఎలా నమ్మాలి? ఇదేదో రాష్ట్రానికి జరిగింది అన్నట్టు మాట్లాడతారేంటి? అది మీకు జరిగింది. నాన్న పులి కథలాగా మీరు చేసిన దిక్కుమాల పనులు అవి. అరే గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అని చెప్పేసి పిల్లోడు వాళ్ళ అక్క తోలికి రావద్దని చెప్పేసి వైసీపీ కార్యకర్తను బెదిరిస్తే ఆ పిల్లోడిని ఉదయాన్నే తీసుకెళ్లి ఘోరాతిఘోరంగా పెట్రోల్ బస్ చంపేశారే, అది ఆ రోజు రాష్ట్రం అంతా స్పందించాలి. కానీ ఏం చేద్దాం, మేము చేతకాని వాళ్ళకి ఉండిపోయాం, మేము సిగ్గుపడాలి, తప్పు మాది. అక్కడ సుగాలి ప్రీతి ఆ రోజు రాష్ట్రం అంతా స్పందించాలి, స్పందించలా, తప్పు మాదే. ఇదిగో నీకేదో అయ్యిందంటే ఆర్టిస్టులను పెట్టి అది చేసి ఇది చేసి హడావుడి చేపిస్తా ఉన్నావు, అదేమంటే రాష్ట్రం అంతా కూడా దెబ్బతిన్నట్టు హడావుడి చేపిస్తా ఉన్నావు. ఏంటి అసలు ఇది? ఎన్నాళ్ళు నమ్మాలి? కొద్ది రోజులు మిగిలింది జగన్, గుర్తుంచుకో, నీకు ఖచ్చితంగా రెస్ట్ ఇస్తాం, ఎక్కడ ఏంటనేది ఇంకా ఆలోచించుకొని చెప్పేసి ఓ రేంజ్లో చెడుగుడు ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. సో నేను వీడియో కంక్లూడ్ చేస్తూ ఉన్న సింపుల్గా ఒక్క మాట చెప్తున్నా. ఆయన ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ ఉంటుంది, భద్రత ఉంటుంది, మొత్తం నిఘా ఉంటుంది. అయినా సరే జరిగింది, జరిగి 24 గంటలు అవుతున్నా ఇంకా ఏం అప్డేట్ లేదు, ఎవరిని పట్టుకున్నారు ఏంటో తెలియదు. ఆయనేమో తీవ్ర గాయం, హత్యాత్నం, అద్దెని హడావుడి చేశారు. చక్కగా ఇప్పుడు ఏకైనా మరలా బస్సు యాత్రకు వెళ్తా ఉన్నాడు. ఎవరైనా మభ్య పెడుతున్నారు? ఏది డ్రామా, ఏది నిజం? జనాలు పిచ్చోళ్ళు అయితే కాదు, రెడీగా ఉండండి ఎన్నికలకి.